హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్య బెంగుళూరు. ఏం చేస్తున్నారు అందరూ? ఈరోజు ఆరాధ్య బర్త్‌డేకి వచ్చిన కేక్ ప్లేట్స్‌తో అంటే మనం తిని పారేసే ప్లేట్స్‌తో అద్భుతమైన క్రాఫ్ట్ చేసుకుందాం రండి. కేక్ ప్లేట్ మీద ఉన్న గోల్డ్ కలర్ షీట్ తీసివేసి దాని మీద బ్లాక్ కలర్ వేస్తున్నామండి. ఏది బయట నుంచి తీసుకురాలేదండి. ఆరాధ్య వాడుతున్న కలర్స్ మరియు టిష్యూ పేపర్స్‌తో క్రాఫ్ట్ పిల్లలతో చేయిస్తున్నానండి. ఇలా చేయటంలో కూడా పిల్లలకి ఒక మెసేజ్ చెప్పిన వాళ్ళవుతాము. అదేంటో లాస్ట్‌లో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. కలర్ వేయటం అయిపోయిన తరువాత 3 టిష్యూ పేపర్స్‌ని తీసుకుని ఒకదానిపైన ఒకటి పెట్టి మధ్యలోకి కట్ చేయాలి. తరువాత టిష్యూ పేపర్స్‌ని ముందుకి, వెనక్కి మడత పెట్టి మధ్యలోకి దారం కట్టాలి. అలా కట్టిన పేపరు 12 లేయర్స్ వస్తుంది. పేపర్ ముందు భాగం కత్తిరితో షేప్ వచ్చేలా కట్ చేసి ఆ 12 లేయర్స్‌ని ఫ్లవర్ షేప్ వచ్చేలా చేసుకోవాలి. ఇలాగా 5 ఫ్లవర్స్‌ని చెయ్యాలి. 2 ఫ్లవర్స్ పెద్దవి, 3 ఫ్లవర్స్ చిన్నవి చేసుకోవాలి. తరువాత చేతిలో కొద్దిగా గమ్ వేసుకుని టిష్యూ పేపర్‌ని సన్నగా పొడవుగా చుట్టాలి. ఇలా చుట్టిన తరువాత మనం ముందుగా రెడీ చేసి పెట్టిన ప్లేట్ పైన గమ్ము అప్లై చేయాలి. కొమ్మలని మనం చుట్టి పెట్టిన పేపర్స్‌ని, ఫ్లవర్స్‌ని అంటించుకొని పైన చిన్న చిన్న బాల్స్‌ని చేసి అవి కూడా అంటించాలి. ఇక్కడ కొమ్మలు, ఫ్లవర్స్ అతికించిన క్లిప్ మిస్ అయిందండి. తరువాత కొమ్మలకి గ్రీన్ కలర్ పెయింట్ వేస్తే అద్భుతమైన క్రాఫ్ట్ రెడీ అయిపోయిందండి. క్రాఫ్ట్ బ్యాక్ సైడ్ గోడకి తగిలించడం కోసం డబుల్ ప్లాస్టర్ని యూస్ చేయొచ్చు. లేకపోతే మనకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చండి. ఈ సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి టైం పాస్ అంటూ ఏముంటుందండి, ఆటలో లేకపోతే టీవీనో ఫోనో చూస్తూ ఉంటారు. ఇలా వాళ్ళతో పెయింటింగ్ వేస్తే వాళ్ళకి కూడా సరదాగా ఉంటుందండి. ఈ పెయింటింగ్కి యూస్ చేసేది మనం తిని పారేసే పిస్తా పప్పు పైన ఉన్న వాటితో ఈ పెయింటింగ్ వేస్తున్నామండి. ఈ పెయింటింగ్ పిల్లలకి చాలా సరదాగా అనిపిస్తుంది. మనం బ్లాక్ కలర్ వేసిన ప్లేట్ పైన గమ్ అప్లై చేసి అక్కడక్కడ ఈ పిస్తాలతో ఫ్లవర్స్ కింద పెట్టాలి. పిల్లలకి చిన్న మెసేజ్ కూడా ఉందని చెప్పాను కదండి. అదేమిటంటే మనం తిని పారేసే వాటితోని ఇంత అద్భుతమైన క్రాఫ్ట్ చేస్తున్నాం కదా. అలాగే ఎవరు ఏ విషయంలోని తక్కువ కాదు. ఎవరిని ఎప్పుడూ తక్కువ చేసి చూడకూడదు. అందరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది అని ఒక చిన్న మెసేజ్లా కూడా వాళ్ళకి చెప్పొచ్చు. ఇప్పుడు చేతిలో కొద్దిగా గమ్ము వేసుకుని టిష్యూ పేపర్ని సన్నగా పొడవుగా చుట్టుకోవాలి. తరువాత గ్రీన్ కలర్ పేపర్ తీసుకుని ఆకుల్లాగా కట్ చేసి అంటించాలి. అన్నీ అంటించిన తరువాత కొమ్మలకి గ్రీన్ కలర్ వేసుకోవాలి. అలాగే ఒక్కొక్క ఫ్లవర్కి ఒక్కొక్క కలర్ వేసుకుని ఫ్లవర్స్ మధ్యలో మిర్రర్ సెట్ చేసుకుంటే మన అద్భుతమైన పెయింటింగ్ రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియో ఏం చేయమంటారో చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.